సుప్రీంకోర్టు తర్వాత దాన్ని ఇతను ఏం చేశాడు, రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించమన్నాడు. అప్పుడు దాని మీద విచారణ ఆగిపోయింది. ఈయన లోపు చనిపోయాడు, మళ్ళీ ఎన్నిక అవ్వడం గెలవటం. ఆ కారణంగానే గెలిచాడు రాజశేఖర్ రెడ్డి. ముస్లిం ఓట్లు సాలిడ్ గా పడ్డాయి. ఎందుకని, ఇంత కష్టంలో కూడా జాగ్రత్తగా మన గేమ్ నడిపాడు మనోడు అన్నటువంటిది అతన్ని నమ్మారు. అందుకే అతనికి ఓటేశారు. ఏ శాఖ రాజ్యాంగ ధర్మాసనంలో విచారణ వచ్చేలోపు ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ గెలిచాడు. ఈ లోపు చనిపోయాడు కదా ఆయన. తర్వాత ఏం చేశారంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక విచిత్రమైన జడ్జిమెంట్ ఇచ్చింది. రిజర్వేషన్స్ ఇట్లాగా దీని మీద మేము విచారిస్తాం, టైం పడుతుంది. ఈ లోపుగా దీంట్లో అంటే ఈయన చివరిలో ఏం చేశాడు, డైరెక్ట్ ముస్లిం అని కాకుండా బీసీఈ పెట్టాడు. బీసీఈ అని చెప్పేసి వాళ్ళని ముస్లింలో ఉన్న కులాలు కసాయి రకరకాలు ఉంటాయి, వివేకుల అట్లాగా వాళ్ళకి ఇస్తున్నట్టుగా పెట్టాడు. దాన్ని 50% దాటకూడదు కాబట్టి 50% లోపు పెట్టుకోండి అంటే 4% పెట్టుకోండి, మిగతాది మేము విచారించి ఇది కరెక్టా కాదా, కులవారీగా ముస్లింలు కూడా బీసీలోకి చేర్చచ్చా లేదన్నది తెలుస్తామని చెప్పారు. దానికి ఆ రోజుల్లో తెలుగుదేశం ఏమైంది, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి మీ బీసీలకు రిజర్వేషన్ కడుపు కొట్టారు అని చెప్పింది. వాస్తవంగా బీసీల పార్టీ తెలుగుదేశం. నిలదీయచ్చు కదా, దాని మీద గొడవ చేయొచ్చు.